హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ అండి. మరి బాగుండారా? మేమైతే చాలా బాగుండాము. మరి మీరు బాగుండాలని అంతే కోరుకుంటున్నామండి. మరి ఈరోజు అయితే మరి నేనైతే మరి 10 జాకెట్లు కట్ చేసుకున్నాను. అబ్బా, 10 జాకెట్లోనే ఎన్ని జాకెట్లు అంటే మొత్తం ఎన్ని ఉండే? 32 జాకెట్లు. ఒక్కరవే 32 జాకెట్లు ఉన్నాయి. కాకపోతే శుక్రవారం నాడు ఇచ్చిపోయేదే, శుక్రవారం తలకాల కుట్టాలని చెప్పేదే. అయినా వీలు కాలేదు. ఇప్పుడు కట్ చేసుకున్న తలకాల టైం ఎంత ఒకసారి టైం చూడి. 12:30 ఇదే 12:35. ఈ కట్ చేసుకున్న తలకాల ఈ టైం అయింది. 10 జాకెట్లు అయితే కట్ చేసుకున్నాను. మరి ఎంత వరకు అవుతుందో 32 జాకెట్ల 10 జాకెట్లు కట్ చేసుకున్నాను. అంటే ఈ రోజు అయిపోవాలని. 10 జాకెట్లు రోజులు కుట్టేస్తావు? కుట్టేస్తా. కరెంట్ సింగల్ జాకెట్లు ఏం పెద్దగా ఏం లేదు. ఖచ్చితంగా అయితే కుట్టేయచ్చుగా. అబ్బా, కలర్లు ఏం కనపడతాయి? ఎంత డౌట్ వస్తే నీకు ఇదైంది సపరేట్ పెట్టు. ఎంచిన కోసం రాసి చూద్దాంలే. 1 2 3 4 5 6 7 8 9 10. నేనైతే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అబ్బా ఈ జాకెట్లు అన్ని ఖచ్చితంగా అయితే కుట్టాలి. ఎన్ని కుడతావో ఎన్ని లేదో కుట్టాలని ఉండవులే కానీ ఎన్ని కుడతావో ఎన్ని లేదో సాయంత్రం తెలిసిపోతా. అయితే మొత్తం అన్ని 2 బెడ్ జాకెట్లు అండి. మరి చీరలకు మ్యాచింగ్, అన్ని చీరల మ్యాచింగ్ జాకెట్లు. వీటిని అయితే అన్ని మామూలు క్రాస్ కటింగ్ లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నప్పుడు చూపిద్దాం అనుకున్నా. మా ఆయన అయితే మరి టౌన్ పోయినాడు, పని ఉండి అర్జెంటు. ఒకవేళ ఏదన్నా కటింగ్ లో తేడు ఉంటే మిషన్ కుట్టే వాళ్ళైతే ఖచ్చితంగా అయితే కామెంట్లో చెప్పండి. మరి నాకు పీసులు, మిగతామైన పీసులు వాడి రెక్కలేవు కదా. క్లాస్ ఏమో లాంగ్ నీ కథ. కుట్టప్పా, కుట్టేస్తా. అర్థం కాలేదు. అదే నాకేం అర్థం కాదు. నువ్వు కుట్టు, కుడితే అర్థమైతే. దారాలు ఏమో 30 జాకెట్లు అసలు దారాలు మ్యాచ్ లేవు. కుట్టేవాళ్ళు ఏమో ఏం సురేఖ అసలు మ్యాచింగ్ దారాలే ఏమో యాద పడితే యాదేస్తాం. అసలు దారాలన్నీ ఉన్నాయి. దీని నిండి ఉండాలి దారాలంటే. నువ్వు పొద్దున్న డబ్బులు 20 రూపాయలు ఉంటే అవి 3 దారం కొన్ని తెప్పించుకునేది నేను. 20 రూపాయలు ఉంటాయి. కరెక్ట్లే. కాగితం ఉండదులే కవర్. కనుక 7 రూపాయలకు ఒక దారం కొండి. అంతేనే? అంతే చీపు. చీపుగా నీకు మన ఊర్లో అంతకు ముందు 5 రూపాయలు ఇస్తుంది. ఇప్పుడు 8 రూపాయలకు ఒక రేటు పెరిగింది లేపా. రేటు పెరిగింది. కాకపోతే కూలీలు పెరగలేదు కానీ జాకెట్ కూలీలు పెరగలేదు కానీ రేట్ అయితే. దారాలు నుంచి అంటే డబ్బులు లేవు. ముస్తులు ప్యాకెట్లు లేవు మొత్తానికి వచ్చి. సో ఫ్రెండ్స్, మరి ఈ రోజు అయితే సురేఖ 10 జాకెట్లు అయితే కుట్టాలని అనుకుంది. మరి కుడతానో లేదో సాయంత్రం తెలిసిపోతుంది సురేఖ కథ మొత్తము. అంతే కదా సురేఖ? కుడతావా? ఖచ్చితంగా. సరే. పొద్దు మూకులు ఇదే పని అంటే మాకు చూడాలంటే బోర్ వస్తుందబ్బా. మరి పొద్దు మూకులు కుడితే అయిపోతుంది, లేకుంటే లేదు. సరేలే కుట్టు. అయిపోవాలని నేను కూడా కోరుకుంటాను. మన సబ్స్క్రైబర్స్ కూడా కోరుకుంటారులే. పాపం సురేఖ కష్టపడి ఈరోజు ఒక జాకెట్ 50 రూపాయల 10 జాకెట్లకు వచ్చి 500 పని చేసినట్టయితే నువ్వు ఈరోజు. 10 జాకెట్లు కుడితే 500 పని. నిదానం. ఏమిటి దాని మూలికేంటికి? దారం ఎక్కించుకుని. ఇప్పుడు దాంతో మూలికతో దారం ఎక్కించుకుంటావా? ఏంతోనే ఎక్కించుకునొచ్చు అట్లా. అమ్మా, నిదానం చూస్తానులే.
ముందు భాగం కదా. సూపర్. పట్టి కదా జోవులు ఉక్సులట్నే జోవులు. సరే సరేలే, ఇంకంత జాకెట్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఒక పార చూపెట్టప్ప, ఒక జాకెటు లేదంటే ఓ 10 జాకెట్లని ఒక పార చూపెట్టి నాకు. నిలబట్టుకొని కెమెరా పెట్టుకొని ఉన్నికి నాకు చేత కాదు. లేదు లేదు, ఇంకా నాకు కొంచెం రెస్ట్ కావాలా. అంతా కుట్టిన తర్వాత మొత్తం చూపిస్తాంలే తమ్ముడు అని చెప్తా నేను. ఏమోలే, అట్లా అని ఒకసారి ఎవరైనా కామెంట్ పెడితే పూర్తి జాకెట్ ఒకటి చూపిస్తలే. సరే ఓకే, మరి 10 రేకుల తర్వాత కలుద్దామప్ప. అంతా ఒకటి అందరూ ఒకటే. సరే, ఎన్నో రేకు ఇది? 2వ రేఖ. ఒక రేఖ అప్పుడు అయిపోయినా. రైట్. ఇవేనే ఒలిసావు కదా ఇంక అప్పుడే, అంటే ఇంకేమన్నీ ఉండవు కదా. అన్ని రెడీ అవుతాయి. 30 రావద్దు, 8కి 9కి 7 గంటలప్పుడు రావద్దు. పొద్దుగాల. ఎన్ని గంటలకు పొద్దుగాల? కంటే 6 గంటల 5 గంటల పొద్దుగాల. అంతేనా? 6 గంటల 6 గంటల పొద్దుగాలకు కాదు, 5 గంటల పొద్దుగాల. 5 గంటల పొద్దుగాలగా. 7 గంటలు రాత్రి. 6 గంటలకు రా, వద్దులే 5 గంటలకు రా. అంతేనా? సరే, ఇప్పుడు ఇవన్నీ చిక్కుడుకాయలు, చవలకాయలు వలిసి, గోరు చిక్కుడుకాయల ఇవన్నీ వలిసి పోవాలన్నాను. ఇప్పుడు మనకి ఇదేనే చేసేది. సరేలే. రెట్టె చిక్కుడుకాయ, రెట్టె చవలకాయ. చిక్కుడుకాయ అంటాం, చాలా రోజులు అయితే తినకలే. ఏం చేస్తాం మరి, కూరగాయలు చాలా విపరీతంగా ధరలు పెరిగినాయి. మనం తినలేము. 100 రూపాయల కిలో టమాటో, అది మనం తినలేము. ఇప్పుడు మనము ఒకటి టమాటోలు విడిచిపెట్టి మనము ఏదప్పా చింతపండు, టమాటా బదులు పప్పు చారులేకి చింతపండు వేసుకొని చేయాలి. టమాటో పళ్ళు ఏంటి అట్లా అంటావు మరి? నేను ఇప్పుడు చెప్తుంటే 100 రూపాయల కిలో లేవా? అందుకోసమే బా అవి 2 రోజులు తగ్గించి ఈ చింతపండు అనేది పోసేయి. చింతపండు నానబెట్టి ఎట్లా తెలుసు కదా అప్పుడే. ఎట్లా అయిపోయినా జాకెట్లో ఎన్ని కుడితే మరి? 2 అదే చూపెట్టు. ఇవేనా ఈడే పెట్టావా? మిగిలినటివే మొత్తం. అదే మధ్యాహ్నము 12:30కి అట్లా కూర్చుంటే మిషన్ మీద కదా అయిపోతుంది కదా. ఏమి లేదులే, ఓడిపోయేది ఏం లేదులే. ఆడికి గ్రేడేలే, గ్రేటేలే. అవులే. 1 2 ఓకే 3 ఓకే 4 5 6 7. ఇంకోటి అట్లా మిస్ అవుతాను. ఏడన్నా దీంట్లో కట్టి పెట్టలేవా? కట్టి పెట్టానే.
2 ఉమ్, 3 ఉమ్, 4 ఉమ్, 5 ఉమ్, 6 7 7 8 అది కింద పోయేది అది కదా ఆ, కింద పడిపోయింది. నేను కుట్టిన జాకెట్లు ఇవి ఒక 5. నిన్న ఒక 5 కుట్టేవా, ఈ రోజు 8 కుట్టేవా. మొత్తానికి వచ్చి నిన్నటికి పొద్దుడికి ఈరోజు కూలి ఒక్కటే 8,400 రూపాయలు పని చేసేది అప్ప సురేఖ ఈరోజు. అంతే కదా సురేఖ తొందరగా దుడ్లు ఇచ్చి తీసుకుపోతే బాగుంటది కదా. కుట్టచ్చు కుట్టచ్చు కానీ ఈరోజు రేపు అన్ని జాకెట్లు కుడితే 200 ఇస్తారు. ఇంకా బ్యాలెన్స్ మరి తర్వాత ఇస్తాంలే సురేఖ అంటారు కదా. అట్లా